సంతోషించి ఉల్లాసించడం అనే మాట పలకడానికి అసలు ఉద్దేశం ఏంటిది దావీదు? ఆ విషయాన్ని మనం గమనించాలి. దేని బిడ్డలారా, యెహోవాను బట్టే నువ్వేం చేయాలని అంటే సంతోషించాలి అంటున్నాడు దావీదు. ఎవరిని పెట్టండి? యెహోవాను బట్టే సంతోషించండి. నువ్వు యెహోవాను బట్టి సంతోషించకపోతే ఇంకా లోకంలో ఏ రకమైన సంతోషం నువ్వు పడినా ఆ సంతోషం కొద్ది కాలమే ఉంటుంది. ఎంతకాలం అండి? కొద్ది కాలం సంతోషం కావాలా, లేదంటే ఎక్కువ కాలం దీర్ఘకాలం ఉండే సంతోషం కావాలా? హల్లెలూయా. ఇది చూడండి, దావీదు ఎదుగుతున్నది ఏంటంటే నీలాగా నాలాగా కనుమరుగైపోయే సంతోషం కాదు. నీలాగా నాలాగా ఏమండి, నువ్వెతుకున్నట్టుగా నేను ఎతుకున్నట్టుగా, నువ్వు ఆశించినట్టుగా నేను ఆశించినట్టుగా, నీ మైండ్ సెట్కి నా మైండ్ సెట్కి దావీదు మైండ్ సెట్కి చాలా వ్యత్యాసం ఉంది. అర్థమవుతుందా? దేవుని యొక్క ఉద్దేశం అంతటినీ కూడా దావీదు ఎరుగుతూ దావీదు ఏమంటాడనంటే యెహోవాను బట్టే నేను సంతోషం పడుతూ ఉన్నాను. ఎందుకంటే నాకు భార్య సంతోషం నాకు తెలుసు, పిల్లల సంతోషం నాకు తెలుసు, లోకం ఇచ్చే సంతోషం కూడా నాకు తెలుసు, డబ్బు సంతోషం నాకు తెలుసు, రాజులు అనుభవించిన రాజు కుర్చీలో ఉన్న సంతోషం కూడా నాకు తెలుసు, లోకంలో ఉన్న సంతోషం అంతా కూడా నాకు తెలుసు. నేను అన్నీ అనుభవించాను. ఇప్పుడు అందులో సాటిస్ఫాక్షన్ లేదంటున్నాడు దావీదు. దాంట్లో నిజమైన సంతోషం లేదు, నాకు ఆనందం లేదు, దాంట్లో నేను ఆనందించలేకపోతా ఉన్నాను. ఒక మాట చెప్తాను, నాకు బిర్యానీ తింటే సంతోషం లేదు, నాకు నూడిల్స్ తింటే సంతోషం లేదు. అర్థమైందా? నాకు ఎగ్ ఫిష్ తింటే నాకు సంతోషం లేదు, ఫుల్గా నాకు రైస్ తింటే నాకు సంతోషం లేదు, పెరుగన్నం తిన్నా సంతోషం లేదు. ప్రతిరోజు మార్నింగ్ లేచి నీ బైబిల్ చదవడం వల్ల వచ్చే సంతోషంలో ఉన్న సంతోషం ఇంకెక్కడా లేదంటాడు దావీదు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ఏ సంతోషం కొరకు ఎతుకుతున్నానంటే నా పట్టుకూడు కొరకు పడే సంతోషం నాకు అవసరం లేదు. ఆ సంతోషాన్ని నేను ఎతకట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఏ సంతోషం కొరకు ఎతుకుతున్నానంటే యెహోవా ఇచ్చే సంతోషాన్ని నేను వెతుకుతున్నాను అంటాడు. అదేం బిడ్డలారా, ఈరోజు మనం సంపాదించే సంపాదన మీద మనం సంతోషం పడతాం, చాలా బాగా మనం సంతోషం పడతాం. ఎందుకనంటే 24 గంటలలో 8 గంటలకు కష్టపడి చెమటూర్చి చాలా కష్టపడతాం. ఒక్కొక్కరు 12 గంటలు ఉంటారు, ఒక్కొక్కరు 8 గంటలు ఉంటారు, పని చేస్తారు. ఒక్కొక్కరు ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు పని చేస్తారు. ఆ కష్టంలో నుంచి నెలకి కానీ వారానికి కానీ లేదంటే రోజువారీ కానీ వాళ్ళు ఇచ్చే జీతాన్ని బట్టి నాకు 500 వచ్చింది, లేదా నాకు 200 వచ్చింది, లేదా నాకు 1000 రూపాయలు రోజుకి వచ్చిందని చాలా ఆ జీతాన్ని బట్టి సంతోషం పడతారు. కానీ దావీదు అయితే ఆ సంతోషం గురించి వెతకట్లేదు. అయ్యా, నువ్విచ్చే సంతోషము యెహోవాను బట్టే నేను సంతోషిస్తాను అన్నాడు అంటాడు. చూడండి, ఈ వ్యక్తి అలా అనడానికి కారణం ఏంటంటే దావీదు దేవుణ్ణి ఎంత వెతికాడో అంతగా దావీదుకి దేవుడు దొరికాడు. దేవుడు అర్థమైందండి. ఈ దావీదు ఏ పని చేసినా అది సఫలమైపోతా ఉంది. ఏ పని చేసినా. ఇప్పుడు చూడండి, దావీదు గొర్రెలు కాచుకున్న వ్యక్తి మనకందరికీ తెలుసు. అందులో గొర్రె తప్పిపోతున్న గొర్రెను పట్టుకురావడానికి వెళ్తే అది చీకట్లో గడంధకారపు లోయలోకి ఆ గొర్రె పిల్లలు తీసుకెళ్ళిపోతే ఏమండి, ఆ గొర్రె పిల్ల